హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. తెల్ల జుట్టు పర్మనెంట్గా నల్లగా మారుతుంది. కొబ్బరి నూనెకు ఈ రెండు కలపండి చాలు. తెల్లగా ఉన్న మీ జుట్టు రంగును నల్లగా మార్చడానికి మంచి ఎంపికలు లేవు. ఎందుకంటే ఇది జుట్టును అసహజంగా పొడిగా మరియు నిర్జీవంగా చేస్తుంది. కాబట్టి మీ జుట్టు మళ్ళీ నల్లగా మారాలంటే ఈ రెండు పదార్థాలను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి మీ జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. ఈ రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు సమస్య, జుట్టు తెల్లబడటం అనేవి ప్రతి ఒక్కరిలోనూ తరచుగా కనబడుతున్నాయి. వీటి నివారణకు మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడితే పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితం కనబడుతుంది. 2 స్పూన్ల టీ పొడిని మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో పొడిగా చేసుకున్న టీ పొడి, 1 స్పూన్ కాఫీ పొడి సరిపడా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 20 నిమిషాల పాటు అయ్యాక రెగ్యులర్గా షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య, అలాగే తెల్ల జుట్టు సమస్య అన్నీ తొలగిపోతాయి. కాఫీ పొడిలో ఉండే కెఫిన్ తలలో రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టుకు పోషకాలను అందించి జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే తల మీద చర్మం తేమ ఉండేలా చేస్తుంది. ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.